హాయ్ మిత్రులారా, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. నా యొక్క వీడియోస్ మీకు ఈ మధ్యలో చాలా గ్యాప్ అవ్వడం జరిగింది. నాకు కొంచెం బిజినెస్ షెడ్యూల్స్ ఎక్కువ ఉండటం వల్ల మీతో నా వీడియోని పంచుకోలేకపోయాను. ఈరోజు కొంత సమయం దొరకటం వల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసము నేను ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అలాగే మధ్యతరగతి వయసు వాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడగలిగితే మీకు ఒక అరుదైన అవకాశం అనేది నా ద్వారా మీకు లభించడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. నా వీడియోల్ని నన్ను నమ్మండి అని మాత్రం నేను చెప్పను, నేను చెప్పే విషయాలు మాత్రం ఆలోచించండి అని మాత్రం చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక బిజినెస్ మెథడ్. నేను దాదాపుగా ఇందులో 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయం అనమాట. ఇది మన యొక్క కేరళ రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన, ఒక మహానుభావుడు అని చెప్పొచ్చు. మన దేశంలోనే ఆర్థిక నిర్మూలన జరగాలి అంటే పేదరికంలో ఏ భారతీయుడు కూడా ఉండకూడదు, పేదరికాన్ని మించి ఒక మంచి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మనం కేరళ రాష్ట్రం గురించి రీసెంట్గా కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం. కేరళ సీఎం గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. మన యొక్క కేరళ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి ఆర్థిక నిర్మూలన అంటే పేదరిక నిర్మూలన జరిగినటువంటి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి రాష్ట్రంగా ఇవాళ మనం చూస్తున్నాం. అలాంటి రాష్ట్రంలోనే మరొక మహానుభావుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి 45 సంవత్సరాల వ్యాపార అనుభవాన్ని 2012 నుంచి మన భారతదేశ వ్యాప్తంగా పేదరిక నిర్మూలన జరగాలని ఉద్దేశంతో ఒక మంచి సిస్టమ్ని తయారు చేశాడు. దాంట్లో ఒక అదృష్టదాయకమైన విషయం ఏంటంటే నేను 2019లో నుంచి ఆ బిజినెస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అందరికీ కూడా ఈజీ వేలో ఉచిత వ్యాపార విద్య అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ వ్యాపార విద్యతో వారం వారం సంపాదించడం అనేది నేర్పుతున్నాడు. నేను దాదాపుగా చాలా వందల నుంచి వేలల్లో లక్షల్లో కూడా మారగలిగాను. ఆ యొక్క వ్యాపారంలో కొన్ని అంశాలు నేర్చుకుని అవే అంశాలు మీ ముందు ఈరోజు ఉంచుతామని చెప్పే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను. అది కూడా మన భారతదేశ చట్ట పరిధిలో చేశారండి. ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా పని చేయకూడదు, చట్టానికి లోబడి పని చేయాలి. దేశవ్యాప్తంగా పర్మిషన్స్ తీసుకుని మనం చేస్తున్నటువంటి విషయాలు ఎన్నో కొత్త కొత్త మలుపులు, అలాంటి 45 సంవత్సరాల అనుభవాన్ని ఇందులో రంగరించి ఒక పేదవాడు ధనికుడిగా ఎలా మారొచ్చు, ధనికుడిగా మారి తన ఆర్థిక లాభాన్ని, ఆర్థిక స్వేచ్ఛని, తన యొక్క పిల్లల్ని కానీ తన యొక్క భవిష్యత్తుని కానీ ఒక ఉన్నత స్థాయికి ఎలా మలుచుకోవచ్చు, ఈ వ్యాపారం ద్వారా ఎలాంటి పెట్టుబడి అనేది డబ్బు రూపంలో పెట్టకుండా తన తెలివిని, తన నాలెడ్జ్ని, తన యొక్క అఫర్ట్ని పెట్టి మంచి స్థాయికి మారేలాగా తయారు చేయడం జరిగింది. ముందుగా లీగల్ విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బుక్ ఏంటో తెలుసా అండి? మన కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈ బుక్ ద్వారా మనకి ప్రజెంటేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఈ బుక్లో లీగల్ డాక్యుమెంట్స్తో సహా మనం ఏం వ్యాపారం చేస్తున్నామో, దీంట్లో వచ్చే లాభాలు ఏంటో A to Z అన్నీ కూడా మ్యాథమెటిక్స్ రూపంలో మనకు అందించబడతాయి. ఈ బుక్కే మనకి చాలా ఇన్ఫర్మేషన్, కొన్ని కోట్ల రూపాయల ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అనమాట. ఫస్ట్ ఈ కంపెనీ నేమ్ చూద్దామండి. ఈ కంపెనీ నేమ్లోనే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. శ్రీకారిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ శ్రీకారిల్ అనేది కూడా మన కంపెనీ చైర్మన్ గారి ఇంటి పేరండి. చైర్మన్ తన ఇంటి పేరుని పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, నన్ను నమ్మాలి అంటే ఏది పడితే వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్లో చూడండి, రకరకాల మోసాలు, సైబర్ క్రైములు, అలాగే డబ్బులు కట్టించుకొని ఎగవేసిన సంస్థలు ఎన్నెన్నో మార్కెట్లో రకరకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని కుంగదీసినటువంటి పరిస్థితి. ప్రజలు ఏది వినాలన్నా సరే బెంబేలెత్తిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి తరుణంలో ఒక మంచి సిస్టమ్ మార్కెట్లోకి వచ్చిందని తెలియాలంటే, దాన్ని నమ్మాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళు ఎలాంటి
సిస్టమ్ క్రియేట్ చేశారు, వాళ్ళు నమ్మదాయకంగా ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఆయన ఆలోచించిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను ఈ కంపెనీని దేశవ్యాప్తంగా రన్ చేస్తున్నాను అంటే వాళ్ళు నన్ను నమ్మాలి అంటే నా ఇంటి పేరుతో ఉంటే, నేను ఇందులో మోసం చేయాలనుకుంటే నా ఇంటి పేరుని పెట్టను కదా అనే ఉద్దేశాన్ని తెలియపరచడం కోసమే ఈ పేరు, ఇంటి పేరు పెట్టుకున్నాడు అనమాట. ఆయన పేరు రాజన్ కార్యల్. ఈ కంపెనీకి శ్రీ కార్యల్ అనేది మనకి ఫస్ట్ వర్డ్. అందులో వెల్ఫేర్ అనే పదాన్ని మరొకటి చూసాం మనము. ఎక్కడైనా సరే మార్కెటింగ్ సిస్టమ్ లో వెల్ఫేర్ అనే పదాన్ని వాడినటువంటి సంస్థలు ఇంతవరకు లేవు. ఎందుకంటే అది సంక్షేమం, ఏదైతే ఎవరి దగ్గర తక్కువ ఉందో దాన్ని అందించడం అనేది లక్ష్యంగా పెట్టుకోవటం. మనకి సంక్షేమం అంటే ఇప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్, అంటే చదువు లేని ప్లేసుల్లో వాళ్ళకి చదువు చదివించేటట్టు పరిస్థితి లేనప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం అని ప్రభుత్వాలు, అలాగే పెన్షన్ ఇవ్వడం అని, అలాగే రకరకాల ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. వెల్ఫేర్ అంటే ఒక సంక్షేమం, ఆ రకంగా తీసుకుంటుంది అనమాట. ఈ కంపెనీ యొక్క వెల్ఫేర్ ఏంటి అంటే, నా దగ్గర వ్యాపారాన్ని ఉచిత విద్యగా ఇస్తాను తప్ప డబ్బు రూపంలో ఉచిత ఏది రాదు. నా దగ్గర నుంచి నేర్చుకునేది ఎథిక్స్ ఉంటాయి, వ్యాపార విద్య ఉంటుంది, చేతి నుంచి పెట్టుబడి అవసరం లేదు. నా దగ్గర ఈ వ్యాపార విద్యని ఒక రూట్ మ్యాప్ ద్వారా, ఒక రోడ్డు ఎలాగైతే మనము నడుస్తూ ఉంటామో ఆ రోడ్లో నడిచినట్లుగా మనం ఇక్కడ వ్యాపారంలో అడుగులు అడుగులు వేసుకుంటూ వారమే మనం ఇందులో ఈ యొక్క రిజల్ట్ ని పొందుతూ ముందుకు ఎలా వెళ్ళొచ్చో నేర్పగలిగేటటువంటి సిస్టమ్. ఇంకా వెల్ఫేర్ తర్వాత మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మార్కెటింగ్ లో సర్వీస్ అనే పదం కూడా మనం వినము. ఎందుకంటే ఒక ఏదైనా ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్మిన తర్వాత నచ్చితే మళ్ళీ కొనుక్కోండి, లేకపోతే దాంతో వదిలేసేయండి, మా దగ్గరే మీరు కొనాల్సిన పని లేదని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే తీసుకున్న ప్రొడక్ట్ రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ మీరు ఎనీ టైం వాపస్ ఇచ్చి మీ యొక్క డబ్బు మీరు తీసేసుకోవచ్చు. అలాంటి పద్ధతి కూడా ఈ సర్వీస్ అనేది అందుబాటులో ఇచ్చింది. అంటే ఒక టెక్నీషియన్ సేల్స్ చేశాడు అనుకోండి, ఆ యొక్క వస్తువు అమ్మిన తర్వాత బాగు చేసే పరిస్థితి ఆయన దగ్గరే ఉంటది. ఏ టెక్నీషియన్ కాని వ్యక్తి ఓన్లీ సేల్స్ చేశాడు అనుకోండి, మళ్ళీ ప్రత్యేకించి టెక్నీషియన్ దగ్గర సపరేట్ తీసుకెళ్ళాలి. ఎక్కడ మనకి ప్లస్ ఉంటది? అమ్మటము, సర్వీస్ చేసేవాడి దగ్గర ప్లస్ ఉంటది కదా. అలాంటి మెథడ్ ఇందులో కూడా ఉంది. ఇది మళ్ళీ ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు తీసుకోవడమే కాదు, మళ్ళీ ఆఫీస్ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకోవడం అనేది విశేషం. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు ఒక మంచి పని జరుగుతూ ఉంటే దీన్ని ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనతో కూడా చికాకు చేస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం అనుమతులు తీసుకోవడమే పక్కన పెట్టేసి ఆఫీస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ తప్పు చేయడు కాబట్టే, ధైర్యం ఉంది కాబట్టే ఆఫీస్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టాడు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ పక్కనే పెట్టడం ఎందుకండి అని కొంతమంది డౌట్ రావచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మంచివాడు మంచి చేస్తుంటే ఎవడో ఒప్పుకోడండి. కాబట్టి చెడు ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి సెక్యూరిటీ కంపెనీ కూడా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆఫీస్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టడం జరిగింది అనమాట. అంత విశేషమైనటువంటి సిస్టమ్ ఇందులో ఉంది. ఇది కూడా కేరళ రాష్ట్రంలో త్రిశూర్ డిస్టిక్ లో కొడంగలూరు అనే మండలంలో సిఐ కంట్రోల్ రూమ్, అదే సిఐ ఆఫీస్ పక్కన ఈ యొక్క మన యొక్క బ్రాంచ్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో ఆన్లైన్ అలాగే ఫిజికల్ అండ్ ట్రైనింగ్స్ అన్ని కూడా A to Z ఒక కాంబో ప్యాక్ ఉంటుంది అనమాట. మనము ఫిజికల్ గా ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా డేటా ఎంట్రీ నేర్చుకోవచ్చు, మనకి పోస్టల్ ద్వారా వస్తువులు రిటర్న్ వస్తూ ఉంటాయి. అన్ని కూడా కాంబో, మనకి ఒక మంచి పవర్ ప్యాక్ బిజినెస్ అని చెప్పొచ్చు ఇది. అలాంటి బిజినెస్ కి మన లీగల్ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాము. ఈ యొక్క బుక్స్ మనకి చిన్న సైజులో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మన ఈ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రెజెంటేట్ చేయడానికి ఉపయోగించుకోవడానికి ఈచ్ వన్ బుక్ కాస్ట్ 20 రూపీస్ ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు ఏది కావాలన్నా సరే మా దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబడతాయి. ఇవి మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఇది లీగల్ డాక్యుమెంట్. ఫస్ట్ ఏంటంటే MCA సర్టిఫికేట్ అంటారండి దీన్ని. ఇది మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పి ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మన కంపెనీ లిస్టెడా కాదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. శ్రీకరైల్ నేను చెప్పిన నేమ్ ఉంది కదా, ఆ నేమ్ తో వెరిఫై చేసుకోవచ్చు. ఇది ఆగస్టు 2021 2వ తారీఖున దీన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా వ్యాపారం మేము చేస్తున్నామని ప్రభుత్వం కూడా ఆమోదించడం కూడా జరిగింది అనమాట. దట్ ఈస్ ఈ MCA సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి మనము చేస్తున్న వ్యాపారానికి ట్యాక్సీలు కట్టాలి.
ఏదైతే వస్తువు ప్రొడక్ట్ అమ్ముతున్నామో ఆ ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో అది చెల్లించాలి. అది ఈ జిఎస్టీ సర్టిఫికేట్. ఇది కూడా అదే నెలలో తీసుకోవడం జరిగింది, 2021 ఆగస్టు. అలాగే కంపెనీ ఫరం పేరుతో ఒక పాన్ కార్డ్ కూడా, ఏదైనా సరే ఆ డాక్యుమెంట్ లో కానీ ఏదైనా జరిగిన ట్రాన్సాక్షన్ కానీ ఈ పాన్ కార్డ్ మీదే టోటల్ గా జరుగుతుంది. ఆడిట్లు చేస్తూ ఉంటారు కంపెనీకి గవర్నమెంట్ వాళ్ళు. ఎవ్రీ ఇయర్ కూడా 2 ఆడిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లీగల్ గా ప్రతిదీ కూడా చార్ట్ లిస్ట్ అనేది అప్పుడు కూడా గూగుల్లో మనం చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంత ప్రిపేర్డ్ గా ప్లాన్ చేసినటువంటి సిస్టమ్ ఇది. ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండవు. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూసేది ఒకటి ఉంది ఏంటంటే, ఇది లైసెన్స్, మున్సిపాలిటీ లైసెన్స్. ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ చేస్తూ ఉంటారు. మిగతా ఇన్ని పర్మనెంట్, ఇది ఒకటి మాత్రమే ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి రెన్యువల్ జరుగుతూ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. దిస్ ఈస్ లీగల్ సిస్టమ్. దీంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే అద్భుతమైనటువంటి సిస్టమ్. ఒక జ్యువెలరీ సిస్టమ్ ని ఇందులో బిజినెస్ రూపంలో మనకు అందించడం జరిగింది. ఇంతవరకు మార్కెట్ లో ఇలాంటి సిస్టమ్ ని క్రియేట్ చేసిన వాళ్ళు లేరు. ఓకే అండి, జ్యువెలరీ సిస్టమ్ అంటేనే ఏదో 1 గ్రామ్ గోల్డ్ డూప్లికేట్ ఆర్నమెంట్స్ అనుకుంటున్నారా? కాదండి, ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ అలాగే డైమండ్ కూడా వస్తుందండి. ఒక సామాన్యుడు ఇంతవరకు డైమండ్ జోలికే పోలే. ఎందుకు అంటే రకరకాల కారణాలు చెప్తారు. ఎందుకంటే బాగా డబ్బు ఎక్కువ సార్, డైమండ్ అంటే గోల్డ్ కంటే కాస్ట్ ఎక్కువ సార్, గోల్డే మనం కొనలేము, డైమండ్ ఎక్కడ కొంటాం సార్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ మన దగ్గర జ్యువెలరీ బిజినెస్ అంటేనే అమ్మో ఇక్కడ లక్షల రూపాయలు పెట్టాలేమో, ఈయన ఏదో చెప్తున్నాడు కానీ చెప్పి అనుకుంటారేమో. ఇక్కడ లక్షల రూపాయలు పెట్టేది ఏం లేదు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించగలిగే నాలెడ్జ్ నేర్చుకోగలిగితే చాలు. మీ దగ్గర చదువు ఉందా? ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మా దగ్గర ఉంది. ఈ ప్లాట్ఫామ్ ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చో, ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే ఏదైతే కార్ డ్రైవింగ్ మీకు రానప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కనే ఉండి డ్రైవర్ ఎలాగైతే మీకు నేర్పుతాడో అలాగా మేము దగ్గరుండి మాలాంటి లీడర్స్ మీకు నేర్పుతామండి. అలాంటి ఈజీ మెథడ్ అనమాట. ఇది స్కిల్ బేస్డ్ బిజినెస్, నాట్ ఏ టాలెంట్ బేస్డ్ బిజినెస్. టాలెంట్ అంటే ఒక్కరిద్దరి దగ్గర మాత్రమే ఉంటుంది. స్కిల్ అంటే నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, నేర్చుకుంటే వచ్చే బిజినెస్ ప్యూర్ గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్. అది మనం మార్కెట్లో చూస్తే కొనలేనటువంటి, సామాన్యుడు కొనలేనటువంటిది. ఒక్కసారి డబ్బులు పెట్టి కొనాలంటే 2-3 ఏళ్ల పాటు దాచుకున్న డబ్బుల్నే మనము కొనుక్కోవాల్సిన పరిస్థితి అనమాట. అలాంటి దాన్ని మనం ఎలాంటి పెట్టుబడి చేతి నుంచి పడకుండా చిన్న ఇన్స్టాల్మెంట్ ఒక దాంతో మనం ఇందులో ఎదగటానికి ఛాన్స్ ఉంది. అలాంటి ఛాన్స్ ని ఇప్పుడు మీరు 4 రకాల ఆర్నమెంట్ చూపించి మీకు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ఆర్నమెంట్ మీకు కనపడుతూ ఉంది. ఈ ఆర్నమెంట్ వచ్చేసి మయూరి అనే నోస్ పెన్, ముక్కు పుడకండి. ఇది ఫస్ట్ ఆర్నమెంట్ మన కంపెనీలో. అలాగే ఇక్కడ చూడండి మరొక రకమైన ఆర్నమెంట్ ఉంది. ఇది చెవిదిద్దులు, ఇయర్ షర్ట్స్, ఇవి రెండవ ఆర్నమెంట్స్. ఇక్కడ చూడండి డైమండ్ రింగ్, తారా రింగ్ అంటారు దీన్ని. 3 రకాల మోడల్స్ ఉంటాయి, ఇందులో ఒకటి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ గా మన దగ్గర నెక్లెస్ అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఒక సిస్టమాటికల్ వేలో మాత్రమే తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. అవునా? ఇప్పుడు కూడా ఓకే, రైట్. ఇప్పుడు మనము లీగల్ విషయాలు చూసాము, ప్రొడక్ట్ ఏముందో చూసాము. ఈ ప్రొడక్ట్ ఏ క్వాలిటీలో ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు, అలాగే సిస్టమాటికల్ గా ఎలా ఇస్తున్నారు, బోర్డు మీద తెలుసుకునే ప్లాన్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనము 4 ఆర్నమెంట్స్ చూసాము. ఇందులో ఒక సిస్టమాటికల్ రూట్, మనకి చిన్న వస్తువు నోస్ పిన్ ఉంది. ఇప్పుడు ఈ నోస్ పిన్ నుంచే ఎవరైనా సరే వర్క్ స్టార్ట్ చేయాలి. అలాగే నెక్లెసే స్టార్టింగ్ లో కావాలి సార్, నా దగ్గర పెట్టుబడి పెట్టే స్తోమత ఉంది, ఆర్థికంగా నాకు కొంచెం డబ్బు ఉంది అంటే కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ యజమాని ఒక సిపిఎం కార్యకర్త కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఈ సిపిఎం సిద్ధాంతాలను మాత్రమే ఇక్కడ మనకి అందిస్తున్నాడు. నేను పేదవాడిని ధనికుని చేయడం కోసం తయారు చేసిన ఈ సిస్టమ్ ని ఎవరైనా సరే ధనికులు ఉన్నప్పటికీ పేదవాళ్ళని ధనికులు చేయడానికి ఇది ఉపయోగించితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో చిన్న వస్తువు ఫస్ట్ పెట్టి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఎలాగైతే చిన్నప్పుడు చదువుకున్న మెథడ్స్ ఉన్నాయో అలాంటి ఆలోచనలు ఇందులో పొందుపరిచాడు. అంటే
కేవలం మార్కెటింగ్ కోణంలోనే, కేవలం వ్యాపారంలోనే నేను డబ్బు సంపాదించేయాలి, కోట్లు కోట్లు కూడబెట్టేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రం దీన్ని తయారు చేయాలనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. నో స్పిన్ మాత్రమే ఫస్ట్, అంటే చిన్న వస్తువునే, ఎక్కువ లాభం కూడా రాదు ఆయనకి. నెక్లెస్ లో ఎక్కువ లాభం వస్తుంది, బట్ చిన్న వస్తువులోనే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే పేదవాడికి అనుకూలమైన వస్తువు ఇది, ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి. దాంట్లో కూడా ఒక ఇన్స్టాల్మెంట్ పద్ధతి ద్వారాగా వ్యాపారాన్ని చేసుకుంటూ వారం వారం సంపాదించుకుంటూ ఒక ఇన్స్టాల్మెంట్ ద్వారాగానే 4 వస్తువులను కూడా సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేశారు. దాంట్లో మొట్టమొదటిది నో స్పిన్ కాబట్టి దీని గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ నో స్పిన్ లో మనకి డైమండ్ గురించి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, గోల్డ్ కూడా ఎంత క్వాలిటీ వస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు డైమండ్ గురించి పెద్దగా సబ్జెక్ట్ చెప్పండి, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ కాబట్టి నా నెంబర్ అనేది ఈ యొక్క వీడియోలో లింక్ లో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి నా నెంబర్ కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు లింక్ నేర్చుకోవచ్చు నా దగ్గర నుంచి. ఫస్ట్ అయితే ఇక్కడ వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి, ఏ మోతాదులు ఉంటాయని తెలిసి చెప్తాను. ఈ నో స్పిన్ కి ఫస్ట్ గోల్డ్ అనేది 18 క్యారెట్ వాడతారండి. 18 క్యారెట్ గోల్డ్ ఒక 220 మిల్లీస్ నుంచి కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఉంటే. అలాగే డైమండ్ అనేది ఈఎఫ్ కలర్ అంటారు, ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది. వివిఎస్ క్లారిటీ అంటారు, దీనికి 4C సర్టిఫికేట్ ఉంటుందండి. అది కూడా నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను. 4C సర్టిఫికేట్ ఉంటే తప్ప డైమండ్ కి క్లారిఫికేషన్ మనకు రాదు. ఏ జ్యువెలరీ షాపింగ్ మాల్ మీరు కొన్నా 4C సర్టిఫికేట్ అనేది మెయిన్ ఉంటుంది. ఆ 4C సర్టిఫికేట్ మీద ఏ క్వాలిటీ ఇచ్చారు, గోల్డ్ ఎంత ఇచ్చారో కూడా అందులో క్లారిటీగా ఉంటుంది, సైజ్ ఎంత ఉందో కూడా ఇస్తారనమాట. ఇందులో ఫస్ట్ క్వాలిటీయే ఈ విబిఎస్ కానీ ఈఎఫ్ కానీ. ఓకే, విబిఎస్ అనేది క్లారిటీ అండి, ఈఎఫ్ అనేది కలర్. ఇది కలరు క్లారిటీకి సంబంధించింది. క్యారెట్ కట్ అని ఇంకొక 2 ఉంటాయి, అవే 4C అనమాట, అదే 4C సర్టిఫికెట్. ఇప్పుడు క్యారెట్ అంటే ఏంటంటే వెయిట్. డైమండ్ లో క్యారెట్ అంటే వెయిట్ కింద వస్తుంది. ఇది 0.03 క్యారెట్ ఉంటుంది అనమాట. ఇది దాదాపుగా క్యారెట్ విషయంలో ఇది ఒక కాస్ట్ కూడా చూసినట్లయితే 1,22,000 రూపాయల వరకు మా షోరూమ్ ధర ఉంది అనమాట. ఒక క్యారెట్ అంటే మనకి గ్రాముల గురించి తెలుసు, గోల్డ్ ఎక్కువ కొంటూ ఉంటాం కాబట్టి గ్రామ్ అనేది మనకి ఐడియా ఉంది. దీన్ని క్యారెట్ ని గ్రాములో కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తే ఈ క్యారెట్ ని 5 భాగాలుగా పెంచితే, అంటే ఒక క్యారెట్ 5 అయితే 1 గ్రామ్ అవుతుందండి. ఓకే, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు గ్రామ్ కి క్యారెట్ కి వ్యత్యాసం ఎంత అంటే గ్రాములో పావల వంతు, 20 పైసలు వంతే, జస్ట్ 20 పైసలు అయితే క్యారెట్, రూపాయి అయితే గ్రామ్ అనమాట. అంటే 5 భాగాలు తగ్గించాలి. ఈ క్యారెట్ ఎంత ఉంది ఇప్పుడు కాస్ట్? 1,22,000 రూపాయలు ఉంది ఈ క్వాలిటీలో, ఈఎఫ్ వివిఎస్ క్లారిటీలో. అలాగే గోల్డ్ ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉంది? 22 క్యారెట్ నిన్న నేను తెలుసుకున్న ధర 1 గ్రాము 11,350 రూపాయలు నేను నిన్న చూసిన ధర. ఇది మన యొక్క ప్రజెంట్ కాస్ట్ గోల్డ్. అలాగే మనకి దీనికి వ్యత్యాసం చూస్తే క్యారెట్ ఎంత ఉందంటే గ్రామ్ వచ్చేసరికి 6,10,000 రూపాయల వరకు ఒక డైమండ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి డైమండ్ గురించి తెలియదండి. ఎంతవరకు గోల్డ్ కొనడానికి 11,000 12,000 ఉన్న గోల్డ్ కొనడానికే నానా అవస్థలు పడుతుంటాం మనం. ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్మునే ఏదో ఒకసారి కొనడానికి నానా అవస్థలు పడుతుంటాం. ఇక 6,10,000 రూపాయలు గ్రామ్ ఉంటే దాన్ని కొనే పరిస్థితి ఎక్కడుంది మన దగ్గర? దీన్ని కూడా ఒక ఈజియెస్ట్ వేలో ఒక రిక్షా కార్మికుడు, కూలికి వెళ్ళేవాడు కూడా తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అది మనము 2వ ఐటెము, 3వ ఐటెము, 4వ ఐటెం కూడా కాస్ట్ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ గోల్డ్ నో స్పిన్, గోల్డ్ ప్లస్ డైమండ్ కలిపినట్టు నో స్పిన్ ధర సుమారుగా ప్రజెంట్ ఉన్న కాస్ట్ 10,000 పైన ఉందండి. నేను ఒక 10,000 రూపాయలు వేస్తున్నా. ఇది దీంట్లో ఎంత ఇచ్చారు? 220 మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఉంది, అలాగే 0.03 క్యారెట్ డైమండ్ ఉందన్నమాట. అంటే సుమారుగా గోల్డ్ వచ్చేసి ఒక 1,800 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఉండొచ్చు. అలాగే డైమండ్ వచ్చేసి 3 నుంచి 4,000 రూపాయలు పడుతుంది అనమాట. ఇది
ఇందులో ఉన్నటువంటి వస్తువుల ధర, ఇక మేకింగ్ ఛార్జెస్, ఇంకా అన్ని ఛార్జెస్ ఉంటాయి కదా, మిక్సింగ్ చేసుకుంటే సుమారుగా మనకి 4,000 ప్లస్ 2,000 కలిపితే 6,000 ఉంది. అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ అనేది మిగతా ఖర్చులన్నీ కలుపుకొని ఇక్కడ మనకి 10,000 వర్త్ ఆఫ్ కాస్ట్ ప్రొడక్ట్ అనేది మనకి ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇది నో స్పిన్ ధర. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మ్యాథమెటిక్స్ అండి. కొంచెం మీరు ఓపికతో శ్రద్ధతో వింటేనే దీంట్లో ఎంత పెద్ద అమౌంట్ సంపాదించే ఛాన్స్ ఉందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ఇయర్ స్టడ్స్ అంటారు కదా, ఇయర్ స్టడ్స్ ఉన్నాయి. ఈ స్టడ్స్ వచ్చేసి మనకి దాదాపుగా ఒక 20,000 రూపాయల వర్త్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఈ మెజర్మెంట్స్ అన్ని తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ లెవెల్లో మీకు తెలుసుకోవచ్చు. అలాగే ఇయర్ స్టడ్స్ తర్వాత రింగ్, హ్యాండ్కి పెట్టే రింగ్, ఇది వచ్చేసి దాదాపుగా ఒక 40,000 రూపాయల వర్త్ ఆఫ్ కాస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఫైనల్లీ నెక్లెస్, ఇది వచ్చేసి దాదాపుగా 2 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా సైజు, వెయిట్, క్వాలిటీ అన్నీ కూడా పర్టికులర్లీ ఇస్తారండి. ఫస్ట్ నేను ఎలాగైతే నో స్పిన్ విషయంలో చెప్పానో ఇవన్నిటి కూడా ఇవి కూడా వర్తిస్తాయి. ఇది ఒక 440 మిల్లీగ్రామ్స్ నుంచి 500 మిల్లీగ్రామ్స్ వరకు గోల్డ్ వాడతారు, 0.06 క్యారెట్ డైమండ్ వాడతారు. ఇంకా 40,000కి ఇంకా పెరుగుద్ది, అలాగే నెక్లెస్కి ఇంకా పెరుగుద్ది. ఈ రకంగా 0.75 క్యారెట్ వరకు ఇక్కడ నెక్లెస్ లో యూజ్ చేస్తారు. ఈ విధంగా మనకి ప్రతి దానికి కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండూ చెప్పి మనకి ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 10,000 రూపాయలు ఫస్ట్ నో స్పిన్ లో అండి, అలాగే 20,000 రూపాయలు మనకి ఇయర్ షర్ట్స్ లో, 40,000 రూపాయలు రింగ్ లో, 2 లక్షల రూపాయలు నెక్లెస్ లో. టోటల్ గా చూసుకుంటే మనకి ఎంత 2,70,000 వర్త్ ఆఫ్ కాస్ట్ ప్రొడక్ట్ అనేది మనకి ఇందులో తీసుకునే ఛాన్స్ అనేది ఇన్కమ్. ఇప్పుడు స్పెషల్ ఏంటి దీంట్లో అంటే ఈ ఓన్లీ ఆర్నమెంట్స్ ఒకటే కాదు, ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఆర్నమెంట్స్ విత్ రిటర్నబుల్. ఎప్పుడైనా సరే మీకు ఈ వస్తువులు మాకు వద్దంటే ఆ రోజున్న మార్కెట్ ధరలో మన బయట షాపింగ్ మాల్స్ ఎలాగైతే ఇస్తాయో యాజ్ ఇట్ ఈజ్ గా మన షోరూమ్ కూడా అంతే ఇస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ గా మన షోరూమ్ కూడా అంతే ప్రైజ్ కంటే తక్కువకే సుమారుగా అమ్మటానికి ట్రై చేస్తుంది. మనం ఎక్కడ కూడా లాస్ అయ్యేది లేదు. ఈ బిజినెస్ లో ఎవరు కూడా నష్టపోవడానికి ఛాన్స్ లేదు. దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. స్టార్టింగ్ లో చెప్పా కదా, ఈ సైబర్ క్రైమ్లు ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఉండొచ్చు. బట్ ఇందులో నేను చెప్పేది నమ్మమని చెప్పట్లేదు. ఇవన్నీ ఎలా చేయబడ్డది, ఈ సిస్టమ్ లో మనం ఎలా ఎదగొచ్చు, నేను చెప్పే విషయాలన్నీ ఆలోచించమని మాత్రమే నేను చెప్తున్నా. రైట్, ఇప్పుడు నో స్పిన్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. ఈ నో స్పిన్ గురించి మనము కాస్ట్ కూడా ఒకటి తెలుసుకున్నాం. నో స్పిన్ లో మనకి 10,000 వర్త్ ఆఫ్ కాస్ట్ ప్రొడక్ట్ అయితే మనకి ఇందులో ఇన్స్టాల్మెంట్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్అప్ కూడా ఉంది. అంటే ఇది వస్తువు ఒక్కటే కొనడం కాదు, వస్తువుతో పాటు వ్యాపారాన్ని కూడా వారం వారం సంపాదించుకోవటం, లైఫ్ టైం కూడా పొందటం అనమాట. మీరు వన్స్ ఇందులో ఎంటర్ అవ్వండి, మీ కెరియర్ మొత్తం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. మీకు సెకండరీ ఇన్కమ్ కింద చేసుకున్నా పర్లేదు, ఫుల్ టైం ఇన్కమ్ కింద చేసుకున్నా పర్లేదు, పార్ట్ టైం చేసుకున్నా పర్లేదు, ఫుల్ టైం చేసుకున్నా పర్లేదు. మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ 10,000 వర్త్ ఆఫ్ కాస్ట్ లో కేవలం ఒక 2,200 రూపాయలు. యాక్చువల్లీ ఈ కంపెనీ సిస్టమ్ ఏంటంటే 30% ఆర్నమెంట్ కాస్ట్ లో ముందు డిపాజిట్ చేయాలి, వస్తువులోనే అది జమ చేస్తారు. బట్ ఇక్కడ 30% అంటే చూడండి 2,200 అంటే జస్ట్ 22% మాత్రమే ఇక్కడ మనం ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ వరకు మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది. జస్ట్ జనవరి నుంచి మనకి ఇది మరి కాస్త ఒక 300 రూపాయల వరకు పెరిగి 2,500 వరకు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 30% అంటే అప్పటికి 25% మాత్రమే తీసుకుంటుంది కంపెనీ రూల్ అది. ముందు ఎవరైనా సరే ఇందులో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే నా దగ్గర ఉన్న చిన్న ప్రొడక్ట్ లో జస్ట్ 30% ఇన్స్టాల్మెంట్ పెడితే వ్యాపారం చేయొచ్చు, వస్తువు కూడా తీసుకోవచ్చు అని ఒక పద్ధతిని క్రియేట్ చేశారనమాట. దాంట్లో మనం ఇప్పుడు చెల్లించేది జస్ట్ 22% మాత్రమే. రైట్, దీనికి సిల్వర్ సేల్స్ మెన్ అని ఒక
ఛాన్స్ కూడా మనకి పార్ట్నర్గా ఇస్తుంది అనమాట, సిల్వర్ సేల్స్ మెన్. ఇందులో మనం సిల్వర్ సేల్స్ మెన్ అయ్యాము అంటే వన్ ఆఫ్ ది బిజినెస్ పార్ట్నర్. ఓకే, ఈ బిజినెస్ పార్ట్నర్కి ఉన్నటువంటి రైట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చూసిన పర్మిషన్స్, అలాగే మనకి ఉన్నటువంటి బిజినెస్ లో ఉన్న అనుభవాలు, ఇవన్నీ కూడా కంపెనీ ఇచ్చింది, కానీ దానికి మీ దగ్గర నుంచి ఎలాంటి రూపాయి కూడా గుడ్ విల్ అనేది తీసుకోలేదు. నాలెడ్జ్ ఫ్రీగా నేర్పుతుంది. ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని మీ తరపు నుంచి కూడా సిల్వర్ సేల్స్ మెన్ ని మాత్రమే తీసుకోమని చెప్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకరికి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలి అంటే, నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది కొంటావా అని మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు, బ్రతిమిలాడి వ్యాపారంలో తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్, మీకు తెలియదు ఏం కాదు కదా. ఇవాళ జ్యువెలరీ అనేది ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరండి, కొనడానికే కష్టంగా ఉంది. కాకపోతే ఇక్కడ కొనడం కూడా సులభతరం చేశారు. ఇది ఒకటి ఆలోచించాలి. ఇంత విచిత్రంగా ఎలా ఉందిరా సాబు అంటే, ఈ విచిత్రమే ఇక్కడ చిత్రం అనమాట. ఇది గమనించగలిగితే నీకు ఈ బిజినెస్ రాణిస్తారు. ఆలోచించేలా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా గుడ్డిగా నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పుడు నేను విషయాలు చెప్తున్నాను, నేనున్నాను సార్ మీకు భరోసా ఇస్తానని చెప్తున్నాను, ఇవన్నీ కాదు. మీరు ఇందులో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇందులో ఏమేమి అంశాలు మీకు అర్థమయ్యాయి, అర్థం కాని విషయాలు ఉంటే నిర్మోహమాటంగా అడగండి. అడిగి మొహమాటం తెలుసుకోండి. ప్రతిదీ నేర్చుకున్న తర్వాత, ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక డిసిజన్ తీసుకోండి. రైట్, ఇప్పుడు మనకి సిల్వర్ సేల్స్ మెన్ అనే వ్యక్తి ఇందులో రావాలి అంటే 2200 ఇన్స్టాల్మెంట్, అలాగే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవి మీకు ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ అప్పుడు మీరు మాకు ఇద్దరు కానీ ముందే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పం కూడా. ఓకే, ఈ సిల్వర్ సేల్స్ మెన్ ఎలా దీంట్లో డెవలప్ అవ్వచ్చు అంటే, ఇతనికి వీక్లీ వారం వారం సంపాదించుకునే ఛాన్స్ కూడా, ఇంక్లూడింగ్ 2200 తోనే. ఈ 2200 కంపెనీకి ఏమైనా ఛార్జ్ వెళ్ళిందా? లో. ఇది 10,000 రూపాయల ఆర్నమెంట్ లో మీ యొక్క ఇన్స్టాల్మెంట్ అంటే ఇక 7,800 రూపాయలు అదనంగా ఏమన్నా రేట్లు మారితే అవి చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ 7,800 రూపాయలు కూడా మీరు బై హ్యాండ్ అనేది చేతి నుంచి పే చేసే ఛాన్స్ లేకుండా. ఓకే, మీరు ఎక్కడైనా బయట జ్యువెలరీ షాపింగ్ మాల్లో ఇన్స్టాల్మెంట్ బేస్ లో వస్తువులు తెచ్చుకుంటారు. బట్ మీరు ప్రతి నెల ఎంత కట్టాలో ఆ స్కీమ్ లో ప్రతి నెల కట్టాలి. టైం టు టైం కట్టకపోతే ఇన్స్టాల్మెంట్ లో పెనాల్టీ వేసి కట్టాల్సి వస్తుంది. మన దగ్గర వితౌట్ పెనాల్టీ ఎనీ టైం పే చేసుకునే ఛాన్స్ ఉంది. అసలు పే చేయకుండా సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవడైనా చేతిలో అవకాశం ఉంటే వదులుకుంటారండి? ఇది మనం గమనించాలి ఇక్కడ. రైట్, ఇప్పుడు ఈ 7,800 రూపాయలు మనం ఇక్కడ ఎలా గెయిన్ చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ సిల్వర్ సేల్స్ మెన్ కి ఉన్న రైట్ ఏంటో తెలుసుకుందామా? రైట్, ఇక్కడ మనకి మరొక సరికొత్త సిల్వర్ సేల్స్ మెన్ సృష్టించుకునే ఛాన్సే ఇచ్చారు తప్ప, నా దగ్గర ఈ వస్తువు ఉంది కొనండి బాబు అని చెప్పేసి బ్యాగులో సరుకులు వేసుకొని బయటికి పోయి అమ్మేది కాదు. ఇక్కడ ఎవరికైనా ఆదాయం తక్కువ ఉందా, ఎవరికైనా మీ తరపు నుంచి అవకాశం ఇవ్వడానికి ఎవరైనా ఎదురు చూస్తున్నారా, వాళ్ళ కోసం దీన్ని కేటాయించండి. అంటే ఇక్కడ మనం చేసే పని మార్కెట్లో ఉన్న దానికంటే డిఫరెంట్. ఇవాళ జాబ్ చూడండి, సొంత బిజినెస్ చూడండి, ఎలా ఉంటుందో చెప్పను ఒకసారి. దానికి దీనికి క్వైట్ ఆపోజిట్ ఎలా ఉంటుందో చెప్తా. ఇప్పుడు వీళ్ళందరూ మీతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పార్ట్నర్స్ గా రావచ్చు, అంతే తప్ప మీరు ఇది అమ్ముకుంటూ పోతే కస్టమర్స్ ని జాయిన్ చేసుకునే సిస్టమ్ అండి కాదు. అంటే నా దగ్గర జాయిన్ అవుతావా నువ్వు అడగకూడదండి. అతను మీతో పాటు ట్రావెల్ చేయాలండి సార్, మేము కూడా ఈ బిజినెస్ లో స్టార్ట్అప్ అయ్యి మా లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటాం అనే విధంగా వాళ్ళు ఉండాలి. రైట్, ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, అలాగే సొంత షాప్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. అది ఎలా ఉంటుందంటే, ఒకే వ్యక్తి ఉంటాడు, ఒక 500 మందినో 600 మందినో కస్టమర్స్ ని తయారు చేసుకుంటాడు. వీళ్ళందరూ కూడా రిపీటెడ్ గా ఇతని దగ్గర రావాలి. అంటే వీళ్ళందరూ వచ్చేలాగా ఈయన ఒక్కడే ఆ బాధ్యత తీసుకోవాలి. అంటే ఒక్కడే చేయాల్సి వస్తుంది పని. 500 మంది భారాన్ని ఇతను ఒక్కడి మీదే భరించాల్సి వస్తుంది అనమాట. అలాగే జాబులు కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు చూడాలంటే ఇతనికి ఒక్కడికే నెలకి జీతం ఇస్తారు. ఈ 500 మందితో పని చేయించుకునే పరిస్థితిని వాళ్ళకి అప్పచెప్పేస్తారనమాట. అంటే ఇక్కడ ఇతను ఒక్కడికే బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. కానీ మన సిస్టమ్ ఎలాగో తెలుసా అండి, ఇద్దరే చేయొచ్చండి ఆ పనిని, జస్ట్ ఇద్దరే చేయొచ్చు. కానీ ఇది 200 మందికి పంచచ్చు. ఏది బెటర్ చెప్పండి? ఇదే పని ఇద్దరితోనే చేయొచ్చు, అది అంచెలంచెలుగా పంచాలి. అంటే ఈ పనిని పెంచుకోకూడదు, పనిని ఇలా పంచుకోవాలన్నమాట.
పంచుకుంటే మీకు వచ్చే ఆదాయం కూడా ఇలా పెరుగుద్ది. అంటే బరువు పెరిగినట్టు ఆదాయం పెరుగుద్ది, పనిని మాత్రమే సులభతరంగా ఇలా పంచవచ్చు. రైట్, ఇది మన యొక్క సిస్టమ్. కాబట్టి ఇది ఒక ఉదాహరణ చెప్పాను నేను మీకు. ఇక్కడ మనం పనిచేసే విధానం మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. రైట్, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీరు 1 నుంచి 10 మంది సభ్యుల వరకు సేమ్ మీకున్న రైట్నే వాళ్ళకి ఇప్పించవచ్చు. అది కంపెనీ మీకు ఇచ్చిన ఛాన్స్. ఇది ఖచ్చితంగా చేయాలని రూల్ పెట్టలేదు, ఇది చేయడానికి కూడా టార్గెట్ మీకు ఇవ్వలేదు. ఇందులో మీరు వారం సంపాదించుకోవడం కోసము వారానికి ఆదాయాన్ని ఇచ్చింది. ఈ పని ఇద్దరితో స్టార్ట్ చేసినా సరే మీరు ఇందులో సక్సెస్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ క్రియేట్ చేయబడింది. ఇద్దరిని తీసుకోవాలన్నా సరే మా దగ్గర ఉన్న ఫార్ములా, మా కంపెనీ ఇచ్చినటువంటి రూల్స్ పాటించి మేము కొన్ని అనుభవాలు, చెడు అనుభవాలు జరిగినాయి, మంచి అనుభవాలు జరిగినాయి. 7 ఏళ్లలో 0 నుంచి స్టార్ట్ అయ్యాం. మాకు ఏమీ తెలియదు బిజినెస్ లోకి వచ్చినప్పుడు, 0 నాలెడ్జ్. నేను ఒక కుట్టు మిషన్ మెకానిక్ ని, మిషన్లు కొత్త అమ్మేవాడిని, పాతవి బాగు చేసి 20 సంవత్సరాలు చేశానండి. కానీ నా జీవితంలో మార్పులు పెద్దగా రాలే. కానీ 7 ఏళ్లలో నేను అమాంతం చాలా మార్పులు తీసుకోగలిగాను. ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. నా తరపు నుంచి వందలాది వేలాది మంది వేలల్లో లక్షల్లో సంపాదించుకునేలాగా తయారు చేయగలిగాను. అంత అనుభవంతో మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా. రైట్, ఇప్పుడు మనకి ఇలాంటి ఛాన్స్ మనకి వారం ఇద్దరిని తీసుకోవడం కూడా ఎంత సింపుల్ గా నేను చెప్తాను అంటే, మీకు ఉన్నటువంటి వ్యక్తులు 100 మంది పరిచయం ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం చెప్పే బిజినెస్ లో 2200 ఇద్దరు అనేసంటంతోనే ఎంత ఈజీ చేసి పడేద్దాం అనే ఉత్సాహం కూడా చాలా మంది ఉండొచ్చు. బట్ మీరు ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఈ బిజినెస్ లో రాణించాలి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేశారనుకోండి, మీ గురించి చెడుగా అనుకునే వాళ్ళు ఉంటారు, మంచి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళ ఉద్దేశంలో మంచి పనులు చేయాలనుకున్నారు, చెడు పనులు చేయాలనుకుని ఉంటారు. ఆ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోగలగాలి. 50 మందిని మీరు ఎక్కువ నెగిటివ్ పర్సన్స్ గా చూసుకోవచ్చు. అలాగే 30% వ్యక్తుల్ని కంఫర్ట్ జోన్ చూసుకోవచ్చు. 20% వ్యక్తులు మాత్రమే బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళని చూడొచ్చు. ఇవాళ మార్కెట్లో బాధ్యతలు తీసుకునే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ చేసే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ఎంతవరకు ఈజీ వేలో డబ్బు కావాలి, ఇది వర్కౌట్ అవ్వదు, అది వర్కౌట్ అవ్వదు, అది చేయాలి, ఇది చేయాలి, దొంగతనాలు చేయాలి, దోపిడీ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మార్కెట్లో ఎక్కువైపోతున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా ఒక మంచి సిస్టమ్ ని నేను క్రియేట్ చేసుకోవాలి, నా దగ్గర మంచి సంపాదన ఉండాలి, 10 మందిలో మంచి పేరు ఉండాలి, ఎప్పుడు కూడా నేను ఒకరి దగ్గర చేయి చాచకూడదు, నా కష్టమే నేను ఆధారపడాలనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మాత్రమే సెలెక్టెడ్ పీపుల్ గా తీసుకోవాలి. అలాంటి వాళ్ళు మీకు 100లో 20 మంది కాదు, ఒక 2 తెలిసినా మీకు సరిపోతుంది. ఇది మన సిస్టమ్. ఫస్ట్ మీకు ఆ 20లో సెలెక్ట్ చేసుకోండి ఒక వారంలో. ఇది మీకు వచ్చేటటువంటి ఫస్ట్ రిజల్ట్. ఏమొస్తుందో చెప్పనా, ఎలా ఇస్తారో కూడా చెప్తా. ఇప్పుడు ఏమి ఇస్తారో చెప్తాను. ఈ కంపెనీలో లావాదేవీలు ఎలా జరుగుతాయి, ఈ కంపెనీ డబ్బులు ఎక్కడి నుంచి పంచగలుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సిస్టమే కాదు, ఏ సిస్టమే కాదు, ఇవాళ ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాదు, ఏదైనా సరే ఎవడి జేబులో నుంచి ఎవడో రూపాయి బయట పెట్టడు. ఇవాళ సామాన్యులు చెల్లించే పనుల ద్వారా కావచ్చు, షాపులు వాళ్ళు లాభాలు పొందేటటువంటి లాభాల నుంచే కావచ్చు, ఏదైనా సరే 1 రూపాయి ఇంకొకటి ఎవడు కూడా దారా చేయడండి. ఇది గుర్తుపెట్టుకోండి. మన సిస్టంలో కూడా కంపెనీ యజమాని లాభాలు లేకుండా ఏం చేయాల. ఇంత పేరు చెప్పాను నేను, వెల్ఫేర్ అని ఉందని చెప్పాను. కానీ ఈ కంపెనీ యజమాని లాభాలు ఏమి తీసుకోకుండా మన కోసం ప్రజాసేవ చేస్తుందని చెప్పట్లే. దీంట్లో కొన్ని విధానాలు మార్కెట్లో కొంచెం డిఫరెంట్ గా చేశారు. మార్కెట్లో జరిగే కొన్ని అధిక భారాలు మనమే తగ్గించి మనకు లాభాన్ని చూపించే విధంగా తయారు చేస్తారు. అవి ఏంటో నేను లాస్ట్ లో మళ్ళీ చెప్తాను మీకు. అప్పటి వరకు కొంచెం ఓపిక చేయండి. ఇప్పుడు ఎంత ఇస్తారో చెప్తాను. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఒక 2 వ్యక్తులు మనతో బిజినెస్ ట్రావెల్ స్టార్ట్ చేశారనుకోండి. ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వటం వేరు. జాయిన్ అవ్వటం అంటే మీ ఫేస్ వాల్యూ మాత్రమే ఉపయోగపడింది. ఫేస్ వాల్యూ ఒకటే ఉంటే బిజినెస్ వస్తుందా అంటే రాదు. ఫేస్ వాల్యూ లేకుండా బిజినెస్ అవుతుందా అంటే అది లేదు. ఇంకెలా సార్ అంటే, ఫేస్ వాల్యూతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు తీసుకోవాలి. దట్ ఈజ్ బిజినెస్. ఓకే, ఇక్కడ పార్ట్నర్ బేస్డ్ బిజినెస్ తప్ప కస్టమర్ బేస్డ్ బిజినెస్ ఉంది కాదండి. మీరు ఈ ఇద్దరినే ఫౌండేషన్ గా నిలబెట్టుకొని ఈ ఇద్దరితోనే మీరు సక్సెస్ అయిపోవచ్చు. ఇక్కడ అంటే వీళ్ళకు కూడా మీకు ఎలాగైతే రైట్స్ ఉన్నాయో సేమ్ రైట్స్ వాళ్ళకి ఉన్నాయి. ఇలా మనకి ఈ ఇద్దరి ద్వారా ఫస్ట్ మీకు వచ్చే ప్రతిఫలం జస్ట్ 500 రూపీస్. ఈ 500లో కంపెనీకి అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి ఒక 50 రూపాయలు. 450 ఫస్ట్ ఇన్కమ్ మీ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతుంది. ఫస్ట్ ఇన్కమ్ ఇది. ఇప్పుడు మనకి ఈ 450 రూపాయలు వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పనా. ఈ 450 ఇంతమందిలో ఎవరు కూడా తీసుకోలేదు, నేను ఒక్కడనే తీసుకున్నాను కాబట్టి
ఈ ఇద్దరితో పంచుకోం, ఇంకెవరైనా వస్తారేమో అని చెప్పేసి పైన మనకు తెలియని వాళ్ళకి పంచుతాం. వచ్చిన వాళ్ళకి చెప్పాలి ఈ విషయాన్ని. ఎవరికో తెలియని వాళ్ళకి మీరు ఇందులో సాధించేశారు, సక్సెస్ అయిపోయామని చెప్పేసి చూపించుకోవడానికి ఎవరికి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ 450 సంపాదించాల్సిన వ్యక్తులు వీళ్ళిద్దరే నెక్స్ట్ లెవెల్లో. ఆ తర్వాత మీకు వాళ్ళ ద్వారాగే ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ సిస్టమ్ లో గొప్పతనం. దీనికి ఒక పీవీ రూపంలో క్యాల్కులేషన్ చేస్తారు. అది మనం చెప్పుకున్న బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ బుక్ అనేది ఈచ్ వన్ బుక్ 20 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే మిగతావన్నీ కూడా మేము నేర్పుతాము. మీకు బుక్ కావాలంటే బుక్ కూడా ఇస్తాము. దాని ద్వారా మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ మ్యాథమెటిక్స్ మాత్రమే. ఇందులో డెమోస్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. మా వస్తువు ఎలా ఉంటుందండి, అలా ఉంటుందండి, కొనుక్కోండి సార్, ఇవన్నీ బ్రతిమలాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది డైమండ్ అండ్ గోల్డ్ బిజినెస్, రైట్? ఓకే, మీకు వచ్చే కమిషన్ క్యాల్కులేషన్లే మెజర్మెంట్స్ కొంచెం, అలాగే మ్యాథమెటిక్స్ కొంచెం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీరు సక్సెస్ అయ్యేది వారానికి మినిమం 400 రూపాయల నుంచి ఒక 40,000 రూపాయల వరకు మ్యాక్సిమం తీసుకునే ఛాన్స్ ఒక నో స్పిన్ ద్వారా మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఇచ్చారు. ఇంకా తర్వాత ఇయర్ షర్ట్స్ ఉన్నాయి, రింగ్ ఉంది, నెక్లెస్ ఉంది. 4 కూడా 4 రకాల ఆదాయాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆదాయం మాత్రమే ఈ 400 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు. సెకండ్ దాంట్లో మళ్ళీ కష్టపడాలి సార్ అంటే నో, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సభ్యులు ఉన్నారో ఇక్కడ వచ్చే ఆదాయం చూస్తే రెండో దాంట్లో ఆగుతారా, మూడో దాంట్లో ఆగుతారా, అది దీంట్లో సిస్టమేటికల్, రైట్? అంటే చిన్న ఆదాయం చూపించి పెద్ద ఆదాయం వరకు అతనే పనిచేసేలా తయారు చేయడం అనమాట. ఎస్, దీంట్లో లాజిక్ అది. ఇక మనకి 400 రూపాయలు ఫస్ట్ వచ్చిందండి. ఫస్ట్ 450 వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ 400 రూపాయలు క్యాల్కులేషన్ ఎలా జరుగుద్ది అంటే సెకండ్ వీక్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరికి 450 మీరు చూపించారు. ఆ 450 వాళ్ళ కోసం పని చేసుకుంటారా, చేసుకోరా? డబ్బు కనపడప్పుడు వాళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ పని మీద వచ్చే రిజల్టే అంటే నాకు నేను చెప్పిన లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా? పని చిన్నది, ఆదాయం పెద్దది, పనిని పంచుతున్నారు. చిన్న పనినే ఎక్కువ మందికి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసిన పని మీద వాళ్ళకి 450 వస్తాయి. మీకు 2 పీవీస్ ఇంటూ 400 చొప్పున 800 రూపాయలు వస్తాయి. ఈ రకంగా 3వ వారము, 4వ వారము, 5వ వారము, 6వ వారము, 7వ వారము, 8 వారాల్లో మన యొక్క పనితీరు ఇలాగే సిస్టమేటిక్గా జరిగినట్లయితే మన ఆదాయం ఎలా మారుతుందో చూద్దాం ఒకసారి. 3వ వారం ఏం జరుగుద్ది? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేలా ఉంటది కాబట్టి పనిలో బ్రేక్ అనేది అవకాశం రాదు. ఎందుకంటే డబ్బు వారం వారం కనపడుతుంటది కాబట్టి. 4వ వారం, 3వ వారం వచ్చేసి 1600 ఇన్కమ్ వస్తుంది. 4వ వారం వచ్చేసి 400 ఇంటూ 8 ఇంటూ 400 చొప్పున 3,200 రూపాయలు. అలాగే 5వ వారము 16 ఇంటూ 400 చొప్పున 6,400 రూపాయలు. అలాగే 6వ వారము 32 ఇంటూ 400 చొప్పున 12,800 రూపాయలు. నేను ఇది సంవత్సరాల తరబడి లెక్కలు వేయటం వల్ల టకాటక వేసేస్తున్నానండి. ఇదేంటి ఈయన ఇలా వేసేస్తున్నాడు, నాకు లెక్కలు రావట్లేదని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేర్చుకుంటే రాందంటూ ఏం లేదు. చెప్పా కదా ముందే, స్కిల్ బేస్డ్ బిజినెస్ అని. 64 ఇంటూ 400 అంటే 25,600 రూపాయలు. ఫైనల్ గా ఒక స్టేజ్ వచ్చాక 40,000 కంటే మించి ఇవ్వదు. అది ఇక్కడ 8వ వారానికి ఆ స్టేజ్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు 128 మెంబర్స్ వరకు మీతో బిజినెస్ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవుతారు. ఇప్పటి నుంచి కంపెనీ మనకి 100 పీవీస్ మాత్రమే మాక్సిమం లిమిట్ ఇస్తుంది. ఇక్కడ 100 పీవీస్ అంటే 100 ఇంటూ 400 40,000 రూపాయలు. ఇది ఈ బిజినెస్ లో క్యాల్కులేషన్. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఒక వ్యక్తికి 40,000 కంటే మించి రాదు. ఇంకో విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి నెలకి ఒక 60,000 నుంచి 70,000 రూపాయలు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇక్కడ ఏం చేశారు కంపెనీ, 40,000 ఇంటూ 4 సార్లు వస్తుంది. వారానికి 40,000 అంటే నెలకి 4 వారాలు కదండి. 1,60,000 రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ అనేది ఒక నో స్పిన్ ద్వారా మాత్రమే తీసుకునే ఛాన్స్ అనేది ఇక్కడ ఇంక్లూడింగ్ చేశారు. ఇంతకంటే ఎక్కువ అనేది రాతిక. ఇప్పుడు ఇంత ఇన్కమ్ సంపాదించే స్టేజ్ మీకు రావటం వల్ల అంటే ఇంతమంది కూడా సంపాదన పరులుగా మారుతున్నారు కాబట్టి మీరు ఆ స్టేజ్కి వెళ్ళారు. అంటే మీ ఒక్కళ్ళ మీద పని భారం లేదు, వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు. ఇందులో వీళ్ళకి వచ్చే వాటా ఒకసారి తెలుసుకుందాం, రైట్? ఇప్పుడు మనకి ఈ వారం ఇన్కమ్ లో
ఈ ఆర్నమెంట్ కటింగ్ ఎలా కూడా చెప్తా, కొద్దిగా వెయిట్ చేయండి. ఫస్ట్ ఈ ఇన్కమ్ ఇలా పెరగడానికి మీకు రీజన్ ఏంటో చెప్తా. మీరు ఫస్ట్ వీక్ 500 సంపాదించారు కదా, ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులకి మీకున్న రైటే ఉందని చెప్పా. అంటే వాళ్ళు ఎన్నో వారంలో ఉన్నట్లు, 7వ వారంలో ఉన్నట్లు. అంటే మీకంటే ఒక వారం తక్కువ. అంటే మీరు ఫస్ట్ వారం వచ్చారు, తర్వాత అంటే ఒక వారం తక్కువే కదా. మీకు ఎంత వచ్చింది అప్పుడు ఇన్కమ్? 25,600 వచ్చింది. అంటే ఈ ఇద్దరు వ్యక్తులకి ఎంత వచ్చినట్లు? ఇద్దరుకి 7వ వారంలో 25,600 రూపాయల ఇన్కమ్ వీళ్ళకి ఇద్దరికి వచ్చింది. వీళ్ళు ఈ పని వదిలేస్తారా చెప్పండి ఒకసారి? దిస్ ఈజ్ మెయిన్ లాజిక్. అలాగే ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, వీళ్ళకి ఎన్నో వారం అప్పుడు? సేమ్ వీళ్ళ నలుగురికి 6th వీక్. ఈ నలుగురికి మీకు 6వ వారం ఎంత వచ్చింది? 12,800 రూపాయలు వచ్చింది. రైట్, వాళ్ళకి కూడా 12,800 వచ్చింది. ఇప్పుడు ఈ 8 మందికి ఎన్నో వారం వచ్చినట్లు? 5వ వారం వచ్చినట్లు. ఈ 5వ వారము మీకు వచ్చిన ఆదాయం ఎంత? సేమ్ వాళ్ళకు కూడా 6,400 ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ 16 మందికి ఎన్నో వారం వచ్చినట్లు? 4వ వారం వచ్చినట్లు. 4వ వారం 16 మందికి మీకు వచ్చిన ఆదాయం 3,200, వాళ్ళకు కూడా ఆ 16 మందికి వెళ్ళిపోతుంది. ఈ 16 32 మందికి మీకు 3వ వారం ఎలాగైతే ఇన్కమ్ వచ్చిందో ఆ 32 మందికి కూడా 1,600 చొప్పున ఇన్కమ్ వచ్చేస్తుంది. అలాగే ఈ 32 64 మందికి 2వ వారం మీకు ఎంత వచ్చింది? 2వ వారం ఆదాయము 800 రూపాయలు వచ్చింది. ఆ 8 మందికి 16 64 మందికి కూడా మీకు వచ్చినట్లే 800 వస్తుంది. ఇక్కడ 128 మంది ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్ వీక్ 500 రూపాయలు మీకు వచ్చినట్లు వస్తుంది. ఇంతమందికి సంపాదన యాజ్ ఇట్ ఈజ్ పెరుగుతున్నప్పుడు ఈ సిస్టమ్ అనేది వాళ్ళు చేయాలనుకుంటారా, ఆగిపోవాలనుకుంటారా? ఒక్కసారి థింక్ చేయండి. ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. అది మీకు రెగ్యులర్గా 40,000 రూపాయలు వచ్చే విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎంతమందికి పని పంచారు అంతమందికి డబ్బు వస్తుంది. ఎవరు కూడా పని ఆపే ఛాన్స్ లేదు ఇక్కడ. విత్ హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్ తీసుకుంటూ, హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్ లో ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఎలా జమ అవుతారు చూద్దామా. ఫస్ట్ మనం జమ వేసింది ఎంత? 2,200. రైట్, 2,200 ఫస్ట్ జమ వేసామా? ఇది 10,000 రూపాయలు ఎగ్జాంపుల్ వేసుకుందాం. 10,000లో ఫస్ట్ 2,200 లెస్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ది అకౌంట్కి ఇచ్చారు కంపెనీ 450. సెకండ్ వచ్చిన ఇన్కమ్ లో 800 వచ్చింది కదా, 50% అమౌంట్ అంటే 400 రూపాయలు వస్తువుకి జమ చేస్తుంది కంపెనీ. ఇక 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ యాజ్ ఇట్ ఈజ్, 350 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతుంది. అలాగే ఇక్కడ 1,600, 800 రూపాయలు వస్తువుకి జమ వేస్తారు. ఆర్నమెంట్ కటింగ్ ఇది 50 రూపాయలు ఛార్జ్. ఇంకా 750 రూపాయలు మీ అకౌంట్కి సెట్ అవుతుంది. ఇక ఇక్కడ 3,200లో హాఫ్ అమౌంట్ అంటే 1,600. ఇక్కడ 50 రూపాయలు ఛార్జ్, 1,550 రూపాయలు మీకు ఇక్కడ అకౌంట్కి జమ వేస్తారు. ఇలా 6,400 నుంచి 3,200 రూపాయలు వస్తువుకి జమ వేస్తారు. 31,50 మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇక తర్వాత నుంచి టీడీఎస్, గవర్నమెంట్కి 5% అనేది మనం సంపాదించిన దాంట్లో ట్యాక్స్ పేడ్ ఇన్కమ్ అంటారు. ఈ ట్యాక్స్ అనేది జమ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు 12,800లో సుమారుగా ఒక 11,000 రూపాయలు. అలాగే 25,600లో 1,300 టీడీఎస్ పోతుంది, 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ పోతుంది, 24,250 రూపాయలు అకౌంట్కి వస్తుంది. ఇక 40,000 2,000 రూపాయలు టీడీఎస్ పోతుంది, 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్, 37,950 రూపాయలు మీ అకౌంట్లో డిక్రెడిట్ అవుతుంది. ఇది ఇక్కడ వచ్చే ఇన్కమ్ అనమాట. మనకి ఎన్నో వారానికి వస్తువుకి డబ్బు జమ అయిపోయింది చూద్దామా. ఇక్కడ మనకి 12,800లో 11,000 ఎందుకు వేసాను తెలుసా? ఇక్కడ ఆల్రెడీ 800 నుంచి 1,600 జమ అయినాయి, 3,200 జమ అయినాయి. ఇక్కడ వరకే 9,000 చిల్లర అయిపోతాయి. ఇక్కడ నుంచి 1,000 1,500 జమ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఇంత అమౌంట్ మీకు వచ్చేలాగా వేసాను అనమాట. అంటే సగం డబ్బులు అవసరం లేక ఇక్కడ వరకు మన అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ సరిపోద్ది. అంటే 6వ వారం తర్వాత మీ వస్తువుకి డబ్బులు కూడా చెల్లింపు జరిగిపోద్ది. మీకు 7వ వారంలో వస్తువు పోస్ట్ అయిపోద్ది. మీ ఇంటికి ఒక వారంలోనే వచ్చేస్తుంది అనమాట. ఈ వస్తువులో ఒక బిల్లు, ఒక 4C కార్డు, ఒక గ్యారంటీ కార్డు,
అలాగే ఆర్నమెంట్, ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. ఒకసారి చూద్దామా? ఎగ్జాంపుల్ ఒకటి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి చూడండి, మనకి ఇక్కడ 2 మోడల్స్ నో స్క్రీన్స్ కనపడుతున్నాయి. ఇది 4C కార్డ్. చూడండి, ఇది 4C కార్డు. దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి ఇందులో రెడ్ స్టోను అలాగే పిక్ కూడా కనబడుతుంది. పక్కన ఇంకో చిన్నది ఇయర్ స్టడ్ కనబడుతుంది కదా, అది మరొకటి అనమాట. ఈ రకంగా మనకి 4C కార్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. అలాగే గ్యారంటీ కార్డ్. ఇప్పుడు మనం చూడండి, ఏ జ్యువెలరీ షాప్ వాడు కూడా ఎంత పర్టికులర్లీ గ్యారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరగదు. ఈ విధంగా చూడండి, గ్యారంటీ కార్డు వాళ్ళు మాన్యువల్గా రాసి స్టాంప్ కొట్టి మరీ ఇస్తారు. ఇది యాజ్ ఇట్ ఈజ్ కంపెనీ నేము, కంపెనీ అమ్లాము అన్నీ కూడా. ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా సరే మనము డైరెక్ట్గా కోర్టుకి వేసినా సరే పరువు నష్టం కూడా మనం తీసుకోవచ్చు. అంత పర్టికులర్గా వీళ్ళు చేయటానికి పర్టికులర్ రీజన్స్ ఉన్నాయండి, అవి మనం తెలుసుకుందాం. రైట్ అండి, ఇప్పుడు మనము బిజినెస్లో కొన్ని మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాము. ఇక్కడ లిమిట్ ఎలా ఇచ్చారు అంటే, ఒక ఫ్యామిలీకి నెలకి ఎంత సరిపోద్దనే ఆలోచనతో మనకి ఈ సిల్వర్ సేల్స్మెన్లో కేవలం 400 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 40,000 రూపాయల వరకు మ్యాక్సిమం తీసుకునే విధంగా దీంట్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ సేల్స్మెన్ నుంచి నెక్స్ట్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ స్టడ్స్కి వెళ్తే గోల్డెన్ సేల్స్మెన్ అంటారు. దీంట్లో గోల్డెన్ సేల్స్మెన్ ఇక్కడ వచ్చేసరికి 800 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైతే ఈ సిల్వర్ సేల్స్మెన్లో మీతో స్టార్ట్అప్ జర్నీ చేశారో 2 వ్యక్తులు ఉన్నారో, ఏబి అనుకుందాం. ఈ ఏబి పర్సన్సే మనకి ఫస్ట్ ఒక 10 మెంబర్స్ అయితే ఒక ఫీల్డ్ ఆఫీసర్ అని ఒక ప్రమోషన్ వస్తుంది. ఈ ఫీల్డ్ ఆఫీసర్ అయిన వ్యక్తి సిల్వర్ సేల్స్మెన్ ఫస్ట్ దాంట్లో 10 అంటే ఏలో 10 బిలో 10 అయినప్పుడు గోల్డెన్ సేల్స్మెన్ కి ఎలిజిబుల్ అవుతాడు. ఇక్కడ గోల్డెన్ సేల్స్మెన్ నెక్స్ట్ రావడానికి కూడా మన కిందకు వచ్చిన కమిషన్ నుంచే సేవ్ చేస్తుంది కంపెనీ. మీకు ఆల్రెడీ గోల్డెన్ సేల్స్మెన్ 10 PV అంటే మీకు ఆల్రెడీ 10 × 400 ఆల్రెడీ 4,000 రూపీస్ ఇన్కమ్ వచ్చేసి ఉంటుంది. అప్పటికి తర్వాత వచ్చే కమిషన్ ఉంటుంది కదా, ఈ 10 మెంబర్స్ చేసే కమిషన్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇక్కడికి ఒక 3,000 రూపీస్ అనేది మీకు ఇక్కడ సేవ్ చేస్తుంది. తర్వాత వచ్చిన కమిషన్లో 6,400 మీకు కమిషన్ వస్తుంది, అందులో 3,000 ఇక్కడ సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన అమౌంట్ నుంచి మళ్ళీ ఎవరు మీతో పాటు ఉన్న ఏబి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళే మీకు ఇక్కడ మళ్ళీ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. కొత్తగా ఎవరు అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి 8 PV అనేది ఫీల్డ్ ఆఫీసర్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 8 మంది సభ్యులు, ఏఏ అంటే 8 × 800 చొప్పున. ఆ విధంగా ఇయర్ స్టడ్స్లో నుంచి రింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. రింగ్లోకి వచ్చేసరికి డిజైర్ సేల్స్మెన్ అంటారు. ఏంటండి? డిజైర్ సేల్స్మెన్. డిజైర్లోకి వచ్చేసరికి మనకి 1,500 రూపాయల నుంచి 1,50,000 వరకు సంపాదించే ఛాన్స్ అనేది ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఒక 8,000 వరకు ఇన్స్టాల్మెంట్ సేవ్ చేస్తారు. ఇక్కడ నుంచి వచ్చిన కమిషన్ అండి మీకు గోల్డ్ నుంచి వచ్చిన కమిషన్లో నుంచి సేవ్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అమౌంట్ అనేది అకౌంట్కి ఇస్తారు. సెకండ్ నుంచి వచ్చిన డబ్బులో సగం డబ్బులు వస్తువుకి, సగం డబ్బులు మీకు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏ ప్రొడక్ట్లోనే సేమ్ రూల్ అంతే. కానీ షిఫ్ట్ అవ్వడానికి మాత్రానికి ఇక్కడ డిజైర్లోకి వచ్చేసరికి 6 to 6 అంటే 6:6 అంటే 6 సభ్యులు వస్తే ఇక్కడికి గోల్డెన్ సేల్స్మెన్ లోకి ఇక్కడ మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అవడంతోనే డిజైర్ నుంచి
డ్రీమ్ సేల్స్ మెన్ అవుతారు. ఇక్కడ డ్రీమ్ సేల్స్ మెన్ లోకి వచ్చేసరికి సభ్యులు ఎవరు? మళ్ళీ ఇక్కడున్న ఏబి పర్సనే ఇక్కడికి వస్తారు, ఇక్కడున్న ఏబి పర్సనే ఇక్కడికి వస్తారు. అంటే ఒక్కసారి మీతో జర్నీ చేసినటువంటి వ్యక్తి 4 రకాల ఆదాయానికి తనే ఉపయోగపడతాడు అనమాట. ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉన్నా సరే ఒక మెట్టు మీరు ఎక్కండి. సింపుల్ ఏంటంటే ఆ మెట్టు మీదకి వచ్చేంత వరకు వాళ్ళిద్దరిని నిలబెట్టి పైకి ఎక్కించండి, తర్వాత వాళ్ళు ఎక్కించమని చెప్పండి, తర్వాత వాళ్ళు ఎక్కించమని చెప్పండి. అంటే విన్నింగ్ సిస్టమ్ అంటారు. ఒక్కడు రన్నింగ్ రేస్ లో పాల్గొంటే ఒక్కడే విన్నర్ కాదు, ఇక్కడ అందరూ విన్నర్సే. అంటే ఇది రేస్ కాదు, విన్నర్స్ ప్రోగ్రామ్. ఓకే, లూజర్స్ విన్నర్స్ ఉంటారు, అందరూ విన్నర్సే ఉంటారు. ఈ విధంగా ఇక డ్రీమ్ లో చూసుకుంటే మనకు వచ్చే కమిషన్ ఎంత తెలుసా అండి? 7,500 రూపాయల నుంచి 7.5 లక్షల రూపాయలు పర్ వీక్. ఈ రకంగా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మనము. అంటే మన ఆదాయము ఫస్ట్ 40,000తో స్టార్ట్ అయ్యి 40,000 ప్లస్ 80,000, 80,000 ప్లస్ 1,50,000, 1,50,000 ప్లస్ 7.5 లక్షలు. ఈ విధంగా ఇంత ఆదాయాన్ని మనం పెంచుకునే ఛాన్స్ అనేది ఈ సిస్టమ్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మరొక విశేషం, 23 ప్రమోషన్ల వరకు దీంట్లో తీసుకోవచ్చు. 23 ప్రమోషన్లు ఫీల్డ్ ఆఫీసర్ తర్వాత ఆర్గనైజర్ అని ఉంటుంది, ఆర్గనైజర్ తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఉంటుంది, డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత ఏరియా మేనేజర్ అని ఉంటుంది, ఏరియా మేనేజర్ తర్వాత రీజనల్ మేనేజర్ ఉంటుంది, రీజనల్ మేనేజర్ తర్వాత టీమ్ జనరల్ మేనేజర్ ఉంటుంది అనమాట, ఏరియా మేనేజర్. ఈ విధంగా నా క్యాడర్ వచ్చేసి ఇందులో ఏంటి, మీరు ఏ పొజిషన్ ఉన్నారు సార్ అని అడగచ్చు. నేను డెవలప్మెంట్ ఆఫీసర్ పొజిషన్ లో ఉన్నానండి, డెవలప్మెంట్ ఆఫీసర్ పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు దీని నుంచి మనము ఈ క్యాడర్లు అనేవి 23 అచీవ్మెంట్ అవ్వచ్చు. ఈ క్యాడర్ల వల్ల మనకే వస్తాయంటారా? దాదాపు 2 కోట్ల ప్లస్ ఇన్సెంటివ్ కూడా పొందొచ్చు. ఫస్ట్ ఇన్సెంటివ్ అనేది ఒక వాచ్ అండి, గోల్డ్ కోటెడ్ వాచ్ అనేది. లేడీస్ అయితే లేడీస్ వాచ్ ఇస్తారు, జెంట్ అయితే జెంట్ వాచ్ ఇస్తారండి. మనం ఒకసారి అవి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇవి ఫస్ట్ ఇన్సెంటివ్ కింద వచ్చేటటువంటి వస్తువులు అనమాట. ఫస్ట్ మనకి ఈ రకంగా మనకి జెంట్ వాచ్ ఉంటుంది, కంపెనీ ఎంబ్లమ్ కూడా ఉంటుంది, గోల్డ్ కోటెడ్ ఉంటుందండి. దీనికి లేడీస్ వాచ్ ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా మోడల్స్ వస్తాయి, లేడీస్ లో చాలా మోడల్స్ వస్తాయి. ఓకే, ఇందులో కూడా కంపెనీ ఎంబ్లమ్ అనేది అన్నింటిలో ఉంటుంది. ఈ రకంగా ఫస్ట్ ఇన్సెంటివ్ మాత్రమే ప్రొడక్ట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ చెక్సే. 5% జిఎస్టీ కటింగ్ ఉంటుంది. 10,500 రూపాయలు, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు, 20 lakhs, అలా 3 times వస్తాయి. ఫైనల్లో మనకి డ్రీమ్ సేల్స్ మెన్ లో మాత్రానికి 1,30,00,000 వరకు వస్తుంది అనమాట. ఆ విధంగా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. బట్ ఇంత డబ్బు కంపెనీకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఈ డబ్బు అంతా కంపెనీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మనందరికీ ఇవ్వడానికి కంపెనీకి ఎలా పాసిబుల్ అయింది? ఇవాళ గవర్నమెంట్ జాబులే దిక్కు లేవు కదా, 1,00,000 జాబులకి ఒక్క జాబ్కి 1,00,000 మంది పోటీ పడుతున్నారు కదా. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఇంత ఆదాయాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది? మళ్ళీ మీరు మోసం చేయట్లేదు అంటున్నారు, సైబర్ క్రైమ్లు కాదంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవన్నీ? ఇది పాసిబులేనా? ఇది నమ్మశక్యంగా లేదు సార్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆన్సర్ ఫైనల్ గా ఇవ్వబోయేది అదే. వెయిట్ చేస్తున్నారు కదా, రైట్, తెలుసుకుందామా? ఇప్పుడు ఇది అంత హైలీ బాగా కాస్ట్ ఉండటం వల్లే ఇది ఎంత ఈజీ అయింది. ఈయన ఎంత తెలివిగా ఆలోచించాడో ఒకసారి చూడండి. ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్ అయితే అంత పేదవాడికి అందించవచ్చు అనే ఒక ఆలోచన గొప్పగా చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇవాళ ఒక పర్మిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన పర్మిషన్సే పెద్ద పెద్ద షోరూమ్లు అన్ని పాటించేస్తారన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లు, కార్పొరేట్ సంస్థలు చూడండి, కార్పొరేట్ పర్మిషన్ తీసుకుంటున్నారు. దాదాపుగా 1000 నుంచి 2,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఒక షోరూమ్ ఓపెన్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక కేజీ బంగారం కొనాలంటే 5-6 కోట్లు. అలాంటిది 5-6 కోట్లకి 100-150 కోట్లు పెడితే గానీ 1 కేజీ డైమండ్ రాదు. అలాగే చూసుకున్నట్లయితే 1000-2,000 కోట్లు అనేది సాదా సీదా ఒక షోరూమ్ మెయింటైన్ చేయాలంటే. అంటే ఈ షోరూమ్కి అయ్యే ఖర్చు ఒకసారి చూసినట్లయితే దీని మెయింటెనెన్స్ కాకుండా ప్రాఫిట్ కూడా కస్టమర్ మీదే కదా పడుతుంది. దీంట్లో కొన్ని విషయాలు మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, 1000 కోట్లు పెట్టినా 2,000 కోట్లు పెట్టినా వాళ్ళు లాభం లేకుండా వస్తువు అమ్మట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభంతో పాటు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా మన మీదే పడుతుంది అని. ఇవాళ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారు? నా దగ్గర వస్తువు వస్తుంది, అది లాభం లేకుండా ఎందుకు అమ్ముతాడు అని చెప్పేసి తెచ్చేసుకుంటారు, మనకు ఆ వస్తువు అవసరం కాబట్టి. బట్ ఆ వస్తువు అవసరమే, కానీ అధిక భారాలు మన మీద పడుతున్నాయి కదా, ఇవి అనవసరంగా ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచన కల్పించేది ఈ సిస్టమ్. ఏంటంటే
ఇప్పుడు 1000 కోట్లు అండి. 1 రూపీ ఇంట్రెస్ట్ రేట్ చూడండి, 10 కోట్ల రూపాయలు నెలకి చెల్లించాలి వాళ్ళు. అలాగే అద్దెలు, అది కూడా పెద్ద పెద్ద సిటీస్ లో పెడతారు, మంచి కమర్షియల్ ప్లేస్ లో పెడతారు కాబట్టి అది కోట్లలోనే ఉంటుంది. 1 కోటి రూపాయలు వేసుకోండి. అక్కడ జీతాలు, శాలరీస్ ఉంటాయి, అలాగే మెయింటెనెన్స్ ఉంటుంది, అలాగే కరెంటు బిల్లు ఉంటుంది, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అలాగే తర్వాత ఈ జిఎస్టి, తర్వాత మేకింగ్ ఛార్జ్, ఆ తర్వాత ప్రాఫిట్, ఇవన్నీ దాదాపు 8-9 రకాల ఖర్చులు ఉన్నాయి. కానీ మనకు కనపడేది ఒకటే ప్రాఫిట్, మహా అయితే మేకింగ్ ఛార్జెస్, ఈ రెండే కనపడతాయి. ఈ ప్రాఫిట్ మేకింగ్ ఛార్జెస్ లోనే వాళ్ళ ఇంట్రెస్ట్ పడుతుంది, అలాగే వాళ్ళ జీతాలు పడతాయి, రూమ్ రెంట్ పడుతుంది. ఇవన్నీ కూడా కస్టమర్ మీదే. ముందు వాళ్ళు భరిస్తున్నారేమో ఓనర్స్, బట్ తిరిగి మన మీదే చెల్లిస్తున్నారు, మన మీదే వసూలు చేస్తున్నారు అనేది ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సిన విషయం. దాదాపుగా ఈ రకంగా చూసుకుంటే ఒక సాదా చీదా చిన్న ఒక వస్తువు కొన్నప్పటికీ 10,000 రూపాయలు అనుకోండి. ఈ ఖర్చులు, ఆదాయము, లాభాలు అన్ని చూసుకున్నట్లయితే ఒక 40% వాళ్ళు దీనికోసమే తీసి పక్కన పెట్టాలి. వాళ్ళ లాభము ప్లస్ ఖర్చులు కలిపి ఈ 4,000 రూపాయలు దీనికోసం పక్కన పెడితే వస్తువు రూపంలో అందించగలిగిన వాళ్ళు 6,000 రూపాయలు మాత్రమే. బిల్లులో మాత్రం 10,000 రూపాయలు ఇస్తారు. 4,000 రూపాయలు వీళ్ళు పై ఎత్తున అయ్యే ఖర్చులన్నిటికీ తీసి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే తినేది 4,000 ఉండదండి ఓనరు. మహా అయితే ఒక 1,000-1,200 మాత్రమే తినగలడు. మిగతా 2,800 రూపాయల వరకు ఏమవుతుంది సార్ అంటే వాళ్ళ అద్దె, వాళ్ళ కరెంటు బిల్లు, వాళ్ళ వడ్డీ, జీతాలు, ఇవన్నీ కూడా ఎవరెవరికో పంచాల్సి వస్తుంది. ఈ కంపెనీ ఏం చేసిందంటే ఇదే 2,800ని నేను ప్రతి చోట షోరూమ్ పెట్టకుండా అన్ని చోట్ల కూడా ఆ లాభాన్ని మిగిల్చి ఆ లాభాన్ని కస్టమర్కి ఇందాక నేను చెప్పిన ఏదైతే వే ఉందో ఆ వేలో మనకి పంచడానికి కేటాయించబడింది అనమాట. అర్థమైంది కదా విషయము. ఇప్పుడు బయట ఇల్లు కొన్నాం అనుకోండి, ఈ 2,800 కూడా మనం వేస్ట్ గా పోగొట్టాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కంపెనీ ముందే రూల్ ఏం చెప్పింది, జస్ట్ 30% అడిగింది, కానీ మార్కెట్లో పోయేదంతా 40% పోతుంది. అయినా సరే మనం 30% అని పెడుతున్నామా, జస్ట్ 22% ఇప్పుడున్న పరిస్థితుల్లో. మహా అయితే నెక్స్ట్ 25% మాత్రమే తీసుకుంటా ఉంటుంది కంపెనీ. ఇంకా పెరిగినా సరే 2,500 ఉంటుంది అక్కడ. అంటే వీళ్ళు తీసుకునే లాభంలో కూడా మనం చెల్లించే పరిస్థితిలో లేమంటే ఈ కంపెనీలో మన డబ్బు జీరో, ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి వ్యాపారము. మన ఇన్స్టాల్మెంట్కి మన వస్తువే ఉంది అక్కడ ఆల్రెడీ. ఇప్పుడు 10,000 రూపాయల వస్తువులో నగలు మీరు కొన్న నెలకు 1,000 రూపాయలు స్కీమ్ కట్టుకుంటే 10 నెలలు కట్టాల్సిందే, 10,000 రూపాయల వస్తువు మీకు ఇస్తాడు. ఇక్కడ వన్స్ 2,200 విత్ ప్రాఫిట్ లేనటువంటి ఒక లాభాన్ని వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా పూర్తి లాభం కూడా వాళ్ళు తీసుకోకుండానే మనకి లాభాన్ని కూడా వాళ్ళే చూపిస్తున్నారు కదా. ఇలాంటి జ్యువెలరీ షాపింగ్ వాళ్ళు ఎవరిని కేటాయించగలిగారా? ఇవన్నీ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్సీ అంటారు దీన్ని చెప్పాలంటే. ఇంత మ్యాథమెటికల్ ఇంటెలిజెన్సీ ఉండాలంటే అపార అనుభవం ఉండాలి. అలాంటి అనుభవంతోనే దీన్ని తయారు చేశారు. ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించినటువంటి సిస్టమ్. అంటే ఇటు కంపెనీకి నష్టం లేదు, ఇటు సామాన్యుడికి నష్టం లేదు. ఇవాళ ఒక సామాన్యుడు కొనుక్కునే వస్తువులు కూడా సాదా సీదాగా ఇప్పుడు ఇదే 2,200తో మనము దాదాపుగా 2,70,000 రూపాయల నగలు సంపాదించడమే కాకుండా వారానికి దాదాపు లక్షల్లో ఆదాయం తీసుకునే ఛాన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక పర్టికులర్లీ ఏం జరుగుతుంది మార్కెట్కి మనకి డిఫరెంట్ అనేది క్లారిటీ ఇచ్చనమాట. ఇదండి మా బిజినెస్ లో వినూత్నంగా నేను ఆలోచించి ఈ 6-7 సంవత్సరాల్లో నేను పొందినటువంటి నాలెడ్జ్, నా ఇన్కమ్, నా ఎక్స్పీరియన్స్, నాతో ఎండి గారు ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసుకొని ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు విన్న వాళ్ళందరికీ కూడా ఈ బిజినెస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రానికి నా మొబైల్ నెంబర్ వచ్చేసి 8074051435. మై నేమ్ ఈజ్ కరుణారామ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.